శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదానింబవృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం తరువాయి భాగానికి ప్రేక్షక మహాశయులు మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. నిన్నటి కార్యక్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజకి కూర్చున్న భక్తులు అందరూ ఉన్నప్పుడు హేమడ్ పంత్ గారు వెళ్ళటం, హేమడ్ పంత్ గారి పదవి విరమణ అప్పుడే జరగటం, ఈ నేపథ్యంలో అన్నా చించణీకర్ అనే భక్తుడు బాబాగారిని హేమడ్ పంత్ గారి తరపున ఒక ప్రార్థన చేస్తారు. బాబా, వీరిది పెద్దదవుతూ ఉన్న కుటుంబం, వీరి పింఛన్ ఏమాత్రమూ సరిపోవడం లేదు, వీరికి వేరే ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించండి, వారి పట్ల దయ చూపండి బాబా అని ప్రార్థన చేస్తాడు. బాబాగారి ప్రత్యేకత ఇదే. బాబాగారిని హేమడ్ పంత్ గారు కోరలేదు. హేమడ్ పంత్ గారి మనసులో బహుశా ఈ కోరిక ఉన్నా వారు కోరల. అంటే బాబాగారి సేవని, బాబాగారిని ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎటువంటి కోరికలు లేకుండా ఆరాధిస్తే హేమడ్ పంత్ కోరకపోయినా అన్నా చించణీకర్ వీరి తరపున బాబాగారిని కోరుతూ ఉన్నారు. అలా ఎప్పుడైనా సరే బాబాగారిని మనం ఎటువంటి కోరికలు లేకుండా నిష్కామంగా కానీ వారిని ఆరాధిస్తే ఎవరో ఒకరు మన తరపున బాబాగారికి మనవి చేస్తారు, బాబాగారు వాటిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది బాబాగారి ప్రత్యేకమైన విధానం. అలా అన్నా చించణీకర్ అడిగిన ప్రశ్నకి ఆయనకు ఉద్యోగాన్ని చూపించమన్నాడు. బాబాగారు ఏమిస్తానంటున్నారో చూడండి. ఆ గురు పౌర్ణమి సందర్భంగా బాబాగారు చేసిన అద్భుతమైన బోధ, బహుశా గురు పౌర్ణమి సందర్భంగా సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి బోధ ఇది ఒక్కటే. అందుకే 3వ అధ్యాయం ఎప్పుడూ ప్రత్యేకమే. బాబాగారు అంటారు, ఇతనికి తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది, ప్రపంచం సుఖమయమవుతుంది నా సేవ చేయని. సుఖమయం అనగానే మనకు ఈ మాట ఇంతకుముందు ఎక్కడైనా వచ్చిందా అని ఆలోచించాలి. ఎందుకంటే సాయి సచ్చరిత్రలో ఒక అధ్యాయం అయిపోయింది అని అంటే దాన్ని మర్చిపోవడానికే లేదు. ఇప్పుడు 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి ఉన్న ఈ కనెక్షన్ గమనించండి. 2వ అధ్యాయం 64వ ఓవిని మనం కానీ గమనిస్తే అందులో హేమడ్ పంత్ గారు అంటారు, అహంకారాన్ని బాబాగారి చరణాల వద్ద సమర్పిస్తే అపారమైన సుఖం కలుగుతుందండి. అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది అని. ప్రపంచం సుఖమయం కావాలి అని అంటే అహంభావాన్ని బాబాగారికి సమర్పించాలి అని అక్కడ చెప్తున్నారు. తిరిగి బాబాగారు ఇక్కడ 3వ అధ్యాయంలో అహంభావం గురించి ఆయన ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తూ ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది అని అంటున్నారు. కాబట్టి బాబాగారికి ఎటువంటి సేవ చేస్తే ప్రపంచం మరి సుఖమయమవుతుంది అని అంటే ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ గుర్తుకొస్తూ ఉంది. చిన్నప్పుడు అందరం ఈ సాధారణ సమీకరణాన్ని చదువుకున్న వాళ్ళమే. A = B, B = C అయితే A = C అని చాలా ఒక చిన్న ఈక్వేషన్ ఇది. అందరం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. అది కరెక్ట్గా ఇక్కడ కూడా వర్తిస్తూ ఉంది. 2వ అధ్యాయం ఏం చెప్తూ ఉంది? అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. 3వ అధ్యాయంలో నా సేవ చేస్తే ప్రపంచం సుఖమయమవుతుంది. కాబట్టి అహంభావం తొలగిపోవడం = బాబాగారి సేవ. అదే నా సేవ అంటున్నారు బాబా.
చూడండి ఎంత చక్కగా చెప్తారో బాబా. మన అహంభావాన్ని, అహంభావం అంటే నేను అనే స్ఫురణ, అది మనలో లేకుండా చేసుకోవడమే తన సేవ అంటున్నారు బాబా. వాస్తవానికి భగవంతుడు సద్గురుగా అవతరించింది కూడా ఈ నేను అన్న స్ఫురణని మనలో నుంచి తొలగించడానికి. ఈ స్ఫురణ ఉన్నంత వరకు, నేను అన్న స్ఫురణ మనలో ఉన్నంత వరకు నాది ఉంటుంది. ఒక్క నేను నుంచి అనేకమైన నాలు, వాటికి అనుగుణంగా మనం చేసే పనులు, అందువల్ల రాగం ద్వేషం అనే బంధాలు ఏర్పడటం, వీటి వల్ల కర్మలు ప్రోగవటం, ఈ కర్మల్ని అనుభవించటానికి జనన మరణాన ఆ చక్రంలో మనం పరిభ్రమిస్తూ ఉండటం. భగవంతుడు సద్గురుగా అవతరించింది తనను ఆశ్రయించిన వాళ్ళని, తన భక్తులని ఇదిగో ఈ చక్రం నుంచి తప్పించడానికి. ఈ చక్రం నుంచి తప్పించాలి అని అంటే ఇంకా ఆ భక్తుడు లేదా ఆ జీవుడికి ఎటువంటి కర్మలు అనుభవించేందుకు ఉండకూడదు, నిశ్శేషం అయిపోవాలి. అలా అయిపోవాలి అని అంటే ఎటువంటి బంధాలు ఉండకూడదు. రాగం ద్వేషం అనే బంధాలకి అతీతంగా తన వారు ఉండాలి. అలా అతీతంగా ఉండాలి అని అంటే చేసే కర్మలు మంచివిగా ఉండాలి, నిష్కామ కర్మలు చేయాలి. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించి చేసే కర్మ కాదు నిష్కామ కర్మ అని అంటే. ఆ నిష్కామ కర్మ చేయాలి అని అంటే నేను అనే స్ఫురణ తొలగిపోవాలి. కాబట్టి సద్గురువు తన శిక్షణతో, ఉపదేశాలతో, బోధలతో మన నుంచి నేను అనే స్ఫురణ తొలగిస్తారు. వారు అవతరించింది ఇందుకోసమే, వారిని మనం ఆశ్రయించవలసినది కూడా ఇందుకోసమే. ఇలా మనకు మనం నేను అన్న భావాన్ని మనం తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదే సాధన. ఈ సాధన మనం చేస్తున్న కొద్దీ, చేస్తూ ఉన్నంతసేపు అది బాబాగారు తమ సేవ అంటున్నారు. ఎలా అయింది ఇది బాబాగారి సేవ అని అంటే, బాబాగారి కార్యలక్ష్యమైతే అహంభావాన్ని జగత్తులో లేకుండా తొలగించడానికి. కాబట్టి ఆ గురు కార్యంలో మనం భాగస్వామి అవుతూ ఉన్నాం. మనం ఆ సాధన చేస్తూ ఉన్నంత వరకు. ఇంకో రకంగా గురు కార్యాన్ని మన భుజానికి ఎత్తుకుంటూ ఉన్నాం. అలా గురు కార్యాన్ని భుజానికి ఎత్తుకోవడమే గురుసేవ. ఎంతటి చక్కటి మాట ఇది. గురువుగారికి సేవ చేసుకుంటున్నాం అని మనం ఎన్నో సేవలు చేస్తూ ఉంటాం. ఆ చేసే ప్రతి సేవలోనూ ఎటువంటి భావం ఉండాలి? నిర్హం భావం ఉండాలి. నేను చేస్తున్నాను ఈ పని, నా వల్లే ఇది జరుగుతూ ఉంది, నేను లేకపోతే ఇది జరిగేది కాదు, ఇది నా బుద్ధి చాతుర్యత, ఇది నా సామర్థ్యం, ఇది నా చతురత అనే భావాలు మనలో ఉండనే కూడదు. అవన్నీ లేకుండా ఇదిగో సద్గురు కార్యంలో నేను ఒక నిమిత్త మాత్రుడిగా ఉన్నా, బాబాగారే వారి శక్తిని ప్రసాదించి ఈ పని మాతో చేయిస్తూ ఉన్నారు అని ఆ కార్యంలో మనం మన పాత్రలను పోషిస్తూ నిమిత్త మాత్రులుగా మనం భావించాలి. త్రికరణ శుద్ధిగా ఎక్కడ కూడా నేను అన్న స్ఫురణ ఉండనే కూడదండి. అది ఉంటే గురువు దాన్ని స్వీకరించరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అహంభావాన్ని బాబాగారు ఎలా గుర్తుకు తెస్తారో. నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్, శ్యామ, రేగే వీళ్ళందరితో కూడినటువంటి ఒక చిన్న లీల బాబాగారు చేసింది చెప్తాను. ఇది లైఫ్ ఆఫ్ సాయిబాబాలో రేగే గారి అనుభవాల నుంచి మనం గ్రహించవచ్చు. బివి నరసింహస్వామి గారు రచించిన అద్భుతమైన గ్రంథం లైఫ్ ఆఫ్ సాయిబాబా. రేగే బాబాగారి వద్దకు తరచూ వస్తుండే భక్తుడు, చాలా చక్కటి భక్తుడు. ఒకసారి వచ్చారు. షిరిడీకి వచ్చిన మొట్టమొదటి రోజే బాబాగారు ఆయన వద్ద ఉన్న దక్షిణని మొత్తం 4-5 సార్లు అడిగి మొత్తం తీసేసుకున్నారు. ఆయన కూడా ఇదేంటి అంటే కొన్ని రోజుల పాటు ఉండాలి, దానికి సరిపడా కొంత ఖర్చులకు అవసరం అని కొంత సొమ్ము తెచ్చుకున్నారు ఆయన. బాబాగారు మాత్రం వచ్చిన మొట్టమొదటి రోజే దక్షిణ అడిగి 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 ఆ మొత్తం సొమ్ముని వారు దక్షిణగా స్వీకరించారు. వీరు కూడా ఎంతో ప్రీతిగా ఇచ్చారు. అనలేదు బాబా ఇంకా అయిపోతాయి నా దగ్గర, నా ఖర్చులకు కావాలి అని అనలేదు. అది గమనించండి బాబాగారి పట్ల ఎటువంటి ప్రేమ ఉన్న భక్తుడో రేగే. మొత్తం ఇచ్చేశారు రేగే, ఇంకా లేదు వారి దగ్గర. అయినా మళ్ళీ బాబా దక్షిణ కోరుతారు. చెప్పారు బాబాకి, బాబా నా దగ్గర సొమ్ము అయిపోయిందండి, అయిపోతే అప్పు తీసుకొని వచ్చి నాకు దక్షిణ ఇవ్వు.
మరి ఎవరిని అడగాలో ఏంటో అనుకుంటుంటే వెళ్ళి శ్యామాని అడుగు అని బాబా అంటారు. రేగే వెళ్ళి శ్యామాని అడుగుతాడు. శ్యామ, ఇలా నా దగ్గర సొమ్ము అయిపోయింది, బాబాగారు మళ్ళీ దక్షిణ కోరారు, అప్పు అడుగైనా సరే, అప్పు తీసుకొనైనా సరే దాన్ని ఏమంటున్నారు శ్యామ, మొదట మిమ్మల్నే అడగమన్నారు, కాబట్టి మీరు నాకు అప్పుగా ఇవ్వండి, నేను బాబాగారికి సమర్పిస్తాను. శ్యామ అంటాడు, నన్ను అడగమన్నారా బాబా, నా దగ్గరే ఉంటాయి, బాబా కోరింది నీ సొమ్ము కాదయ్యా, వారు ఎన్ని రూపాయలు దక్షిణ కోరారో అన్ని నమస్కారాలు సమర్పించు అని అంటారు. రేగే వెళ్ళి బాబాగారితో ఇదే మాట చెప్తారు. బాబా, శ్యామ ఈ మాట అన్నాడు. శ్యామ అలా అన్నాడా, సరే వెళ్ళి కాకా దీక్షిత్ని అడుగు. మళ్ళీ యాక్షన్ రిపీట్. మళ్ళీ రేగే వెళ్ళి కాకాసాబ్ దీక్షిత్ని అడుగుతారు, మీరు అప్పివ్వండి సార్, బాబాగారు ఇలా చెప్పారు అని. వెంటనే ఆయన అంటారు, బాబాగారు నా వద్దకు పంపారా, బాబాగారు కోరుతున్నది మన ధనం కాదండి, బాబాగారికి తెలుసు మీ దగ్గర ధనం లేదని దక్షిణ ఇచ్చేందుకు, అప్పు అయినా సరే తీసుకొని బాబాగారికి ఇచ్చేందుకు మన మనసు సంసిద్ధంగా ఉండాలి. అప్పు అడగటం మనకది మన అవమానానికి మనకది అవమానమనో లేకపోతే మన ప్రెస్టేజ్కి లోటునో మీరు దయచేసి అనుకోవద్దు. మీలో అటువంటి అహంభావాన్ని తొలగించడానికే బాబాగారు మిమ్మల్ని అడిగారండి, అంతేకాని మీ ధనం వారికి ఏమాత్రం అవసరం ఉండి కాదు. సరే వెళ్ళి ఆ మాట చెప్తారు బాబాకి. బాబా, దీక్షిత్ గారు ఇలా అన్నారండి. కాకా అలా అన్నాడా, సరే వెళ్ళి నానాసాహెబ్ చంద్రకర్ ఉన్నాడు, అతన్ని అడుగు. మళ్ళీ యాక్షన్ రిపీట్. మళ్ళీ నానా వద్దకు వెళ్ళారు రేగే. సార్ మిమ్మల్ని అప్పు అడగమన్నారు బాబా, మీరు అప్పిస్తే నేను వారికి దక్షిణిస్తాను, నేను మీ అప్పును మళ్ళీ తీరుస్తాను. చంద్రకర్ నవ్వుతారు, అసలు ఏం జరిగింది ఏంటి, ఈయన జరిగింది మొత్తం చెప్తారు. అప్పుడు చంద్రకర్ అంటారు, భలేవాడివే, నువ్వు మొత్తం సొమ్మంతా షిరిడీకి తెచ్చేసుకున్నావా, నేనైతే ఇలా చేయను సుమా, కోపరగాంలో నేను సగం సొమ్ముని దాచిపెట్టి వస్తా, ఆ సగం సొమ్మునే షిరిడీకి తీసుకొస్తా, బాబాగారు దక్షిణ కోరుతూ ఉంటారు, వారి అవసరాలన్నీ నేను తీర్చుతూ ఉంటా. ఆ మాట గమనించండి, వారి అవసరాలన్నీ నేను తీర్చుతూ ఉంటా. మళ్ళీ బాబాగారు కోరితే అప్పుడు మళ్ళీ మనిషిని పంపి నేను ఆ మిగతా సొమ్మును తెప్పించుకుంటాను, ఇలా చేయాలి, కానీ మొత్తం సొమ్ము తీసుకొస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అని ఆయన నవ్వుతారు. రేగే ఇదే విషయాన్ని మళ్ళీ బాబాగారితో మనవి చేస్తారు. వెంటనే బాబా అంటారు, నాన్న అలా అన్నాడా, పిలువు నాన్నని. నానాసాహెబ్ చంద్రకర్ వచ్చారు, దక్షిణ అడిగారు బాబా, దక్షిణ అడిగారు బాబా, జేబులో ఉన్న సొమ్మంతా అయిపోయేంత వరకు దక్షిణ అడిగారు, అయిపోయిన తర్వాత కూడా తిరిగి దక్షిణ అడిగారు. ఇప్పుడు చంద్రకర్కి స్ట్రైక్ అయింది, ఇప్పుడు వారికి స్ఫురణ వచ్చింది, అయ్యో నేను ఇంతకు ముందే అన్నాను కదా, నా దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకొస్తే బాబాగారు అడిగేస్తారని, నేను సగం సొమ్ము దాచిపెట్టు వస్తానని చెప్పాను కదా, ఇప్పుడు బాబాగారు అడిగినప్పుడు నా దగ్గర సమయానికి లేకుండా పోయినాయి అని ఆయన మనసులో బాధ వేస్తుంది. అదే సమయంలో ఆయనకి తన అహంకారం కూడా గుర్తుకొచ్చే ఉంటుంది. ఎందుకంటే గురువుకి తెలీదా వీరు కోపరగాంలో దాచిపెట్టి వచ్చారని, గురువుకు తెలియకుండా మనం ఏ పని చేయగలం, సద్గురువు సర్వజ్ఞులు, వారికి తెలియకుండా మనం ఏది చేయలేమే. కానీ ఇప్పటి వరకు నేను అక్కడ దాచిపెట్టి వచ్చా, బాబాగారు అవసరాలు నేను తీరుస్తూ ఉన్నా అనే అహంభావం ఉండిందే, ఆ అహంభావాన్ని నానాకి అర్థమయ్యేటట్టుగా బాబాగారు చేసిన లీల.